మల్లెపూలు దేవుడికి సంబంధించిన పూలదండలో ఒక భాగంగా మారి దేవుని అలంకరింపచేస్తే చాలు కోరుకుంటాయి. మరి కొన్ని పూలైతే దేవుడి పాద పద్మాల దగ్గర ఉంటే నా జీవితం తరించిపోతుందని కోరుకుంటాయి. మరి ఎంతమందికి ఈ అవకాశం కలుగుతుంది? ఎన్ని పుష్ప గుచ్చాలకు దేవుడి అలంకరించే అదృష్టం కలుగుతుందో చెప్పలేము. మరి ఇంకా కొన్ని పూలు కోరుకుంటే నేను పూలదండలో చేరి అందగత్తెల సోయగాలు ఇంకా అందాన్ని ఇస్తాను కదా, అలాంటి అందగత్తెల కొప్పులో నేను చేరితే బాగుంటుంది కదా అని కోరుకుంటాయి. అది మరి సాధ్యమవుతుందా తెలియదు. ఎన్ని కోరుకున్నట్టు కాకుండా వేరొక రకంగా కూడా జరగడానికి అవకాశం ఉంది. మరి ఒకసారి చూస్తే కొన్ని పుష్ప దండలు శ్మశానం దగ్గర అక్కడ వేయబడుతుంటాయి. కొన్ని దండలు మరి చనిపోయిన వ్యక్తికి పూలమాలగా వేయబడుతుంటాయి. మరి కొన్ని పూలైతే మనిషి నడిచిపోతుంటే ఆ పాదాల కింద పడి నరిగిపోతూ ఉంటాయి. అప్పుడు అనుకుంటాయంట, ఏని నాకు ఈ కర్మ, నా చెట్టుతో పాటు నాతో పాటు వచ్చిన చెట్టు నుంచి కాయలు పూలైతే దేవునికి చేరినవి, మరి కొన్ని నా పక్కనే ఉన్నటువంటి పూలు కొన్ని అయితే అందగత్తెల కొప్పులో పడి ఉన్నాయి. నాకెందుకు ఇలా అయింది, జనం తొక్కుంటూ పోతున్నారు, ఇదేంటి అనుకుంటాయి. ఇదే మరి మనం కోరుకున్నట్టు ఉండవు కదా, అన్నిటికీ మనం కోరుకున్నట్టు ఉండవు కాబట్టే జీవితం.